Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఆ సినిమాకి మీరు నిర్మాత. సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సంచలనం సృష్టించింది అప్పుడే. సార్ మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కింద చాలా మంది చెప్తారు ఈ సినిమా. సార్ ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇది దీని కంటిన్యూషన్ ఇమీడియట్గా అయితే అతని తర్వాత పోకిరి పడి అసలు తర్వాత పోకిరి దీనికి వచ్చిన దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ ఇచ్చింది సార్ పోకిరికి. అక్కడి నుంచి అలా ఇక నెంబర్ 1లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. సార్ సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు. సార్ దాని మూలంగా కానీ ఇంకా ఏదైనా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల, కానీ లేట్గా గుర్తించారు. సార్ టీవీస్లో రావడం మొదలుపెట్టిన తర్వాత అందరూ టీవీలో చూసి ఇంత సినిమా ఇంత మంచి సినిమా, కామెడీ ప్రమాణంగా ఉంది, డైలాగ్ అస్ఫుద్ధంగా ఉంది, డైరెక్షన్ బాగుంది, మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు, సార్ అట్లా అన్ని పేర్లు వచ్చేసింది. వచ్చిన తర్వాత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే శనివారాల్లో కంపల్సరిగా ఈ మూవీ పడని వారం అంటూ ఉండేది కాదు. ఉండేది కాదు. ఏదో ఒక ఛానల్లో కొడుతూ ఉండేది. చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిట్టు చూడాలి, ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి, లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి. యాక్షన్ కూడా మేము చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము సినిమా. క్లైమాక్స్ ఫైట్కి అయితే ఆ రోజుల్లో 28 రోజులు తీశాం సార్ ఒక్క ఫైట్. దానికోసం సెట్ వేసాం. ఒకటే ఒక పాడుపడిపోయిన ఒక చర్చి లాంటిది. అప్పటికి 3D టెక్నాలజీతో ఆ ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే అదే ఫస్ట్ టైం సార్. అది ఫస్ట్ మాస్టర్ ఉండి డైరెక్టర్ గారు అడగనే కానీ, కెమెరా పెన్ అడిగింది కానీ, ఎవరైనా సరే అందరు కలిసి అడిగిన దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా ఖర్చు గురించి ఆలోచించాం సార్. దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు, దానికి సెట్ వేసాము. చాలా చూసిన వాళ్ళందరూ మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. సార్ మామూలుగా మురళీమోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది, సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను, సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. త్రివిక్రమ్ అనే వ్యక్తి శ్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది. వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్ తీసుకొచ్చి మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రమ్ గారిని అప్పుడు? అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసేవాడు ఆయన. సార్ సబ్జెక్ట్ సెలక్షన్ కానీ, సబ్జెక్ట్ వర్క్ చేయటం కానీ, లేకపోతే అతని సొంత సబ్జెక్ట్ అవ్వటం కానీ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే డైలాగ్స్ కంప్లీట్గా అతనే చేశాడు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను మా బ్రదర్ కిషోర్ గారు ఇద్దరం కలిసి కూర్చొని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమ్కి ఇస్తే ఎట్లా బాగుంటుంది, అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా, స్క్రీన్ ప్లే బాగుంటుంది, మాటలు బాగుంటున్నాయి, అన్ని రకాలుగా బాగుంది, మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాము. అప్పటిదాకా అసోసియేషన్ అయితే లేదు మీకు త్రివిక్రమ్తో? ఎక్కడా కలవలేదు? ఎక్కడ కలవలేదు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన తెలుసు తప్ప అంతకంటే పెద్ద క్లోజ్ పరిచయాలు లేవు. నేను అనుకున్న తర్వాత ఒకరోజు పిలిచాం, మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్, మీకే డైరెక్షన్ ఇస్తాం, ఫస్ట్ టైం డైరెక్షన్ మన దాంట్లో పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి అంటే, సార్ మీరు ఇచ్చినందుకు చాలాసార్లు సంతోషం అండి, కానీ మన రవికిషోర్ గారికి మాట ఇచ్చాము, దానికి మీరు ఒప్పుకునేటట్టే చేస్తాను, సెకండ్ పిక్చర్గా చేస్తానండి. అది ఎవరు హీరో అంటే పలానా హీరో అని. సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి, నెల 15 రోజుల్లో షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అని అన్నారు. అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్పేస్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటే వెంటనే చెప్పారు, ఇక్కడే కూర్చొని ఎదురుకుంటే ఇలాగే కూర్చొని చెప్తే నెంబరు 3 hours చెప్పారండి ఆ కథ. నేను మా బ్రదరు ముగ్గురే, ఎవరికి చెప్పేసి బాబులకి ఎవరు రావద్దు,
డిస్టర్బ్ చేయొద్దని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంది. సినిమా మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా. ప్రతి షాట్ ఎలా ఉన్నది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా కూడా చాలా మంచి పేరు తీసుకుంటాడు. ఇది స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి అని అనుకున్నాం. బాగుందండి సినిమా, సబ్జెక్ట్ చాలా బాగుంది. హీరో గారికి కూడా ఒకసారి చెప్పాను, హీరో గారు చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన చేసిన తర్వాత నేనే అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి. కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది. నాకు ఒక్కటే ఒక పాజిటివ్ చేయడానికి వీలు ఉంటాను అయినా అన్నాడు. మా బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి తీసుకెళ్ళటం అప్పుడు అది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను. సరేనండి, నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు, క్యారెక్టర్ అలా ఉంది కదా అని చెప్పింది. దాని మీద చేశారు, పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము తీసి నేను 24 సినిమాలు తీసామండి. 24 ఒక సినిమాలో ఒక ఎత్తు. ఇది ఒక కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, మీరు ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా మాదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు, పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ కావు. బడ్జెట్ విషయంలో కానీ, టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని చాలా బాగా చేశారు సార్. అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు ఒక డౌట్ సార్. మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది, మీకు క్లాస్మేట్స్ కూడా. మీరు అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు, లేదా తెలిసి ఉంటుంది కూడా మీకు. రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్. ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్? దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్. తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది. అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారనమాట. నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారనమాట. ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి, నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే, నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్. సేమ్ మన అతడిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు కాబట్టి ఇంగ్లీష్ పిక్చర్స్ సార్ వాళ్ళు ఒక దగ్గర ట్రీట్ చేసుకుంటారు, ఈయన ఒక దగ్గర ట్రీట్ చేస్తుంటారు సార్. బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ నావల్లో ఏదో దాన్ని బేస్ చేసుకుని సార్. అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు నిర్మాత, సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు, దీని మీద మేము ఏదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి సార్. మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, రీలీజ్ చేస్తూ ఉంటే అదేండి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్ ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం. ఇది చాలా ఆఫర్లు వచ్చినాయి. తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా ప్రొగ్రామ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసంగం చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు, యువకులు. ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా అన్నారు, చరిత్ర కూడా బాగుంది సార్. ఇవన్నీ కూడా చూసిన తర్వాత సరే ఇద్దాం లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం, 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది, అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది. మరి అప్పటికి ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్, డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా, చేస్తాము అంటే టెక్నికల్గా అంటే ఓకే అన్నారు. ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక 4 years అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడదు, ఇందులో మనకు అక్కర్లేదు, లాభం కూడా అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి చేయించాం, దానికి సౌండ్ కూడా డాల్బీకి చేయించాం. దాని మూలంగా అయిపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది మీకు, కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు
'అతడు' సినిమాకి టెక్నికల్‌గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్‌గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. ఆ! అంటే అది మీరు కూడా అన్నా నేను ఆ! ఏమంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు అన్న. ట్రెండ్ మార్చాలి కదండి మనం ఆ! అన్నారు ఆయన. అందుకే చెప్పింది. మళ్ళీ మేము ఇంటర్ఫియర్ అయితే సార్. మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇట్లాగా ఉంటది. సార్. ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి. మేమెవరో ఇన్వాల్వ్ కాము అని చెప్తాం. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. డెఫినెట్‌గా చాలా బాగుంటుందండి. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాలు టీవీలో చూశారు. ఈ సినిమా చాలా సార్లు చూశారు. కానీ ఆ బిగ్ స్క్రీన్‌లో చూడలే ఈళ్ళు. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్‌లో చూపించే అవకాశం ఇవ్వాలి. టెక్నికల్‌గా కూడా దీన్ని అప్‌గ్రేడ్ చేసి ఇవ్వాలి. ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి, చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు. అది దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్‌కి అడిగితే ఓకే అండి అని చెప్పి నాకు కూడా ఏం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి. సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు. చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరే చెప్పారు. ఇండస్ట్రీలో దేవుడానికి మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్‌తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్‌గా ఉంటూనే ఉన్నారు. సో, మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే 'అతడు' సినిమా చేసినప్పుడు ఒక యంగ్‌స్టర్‌ని చూసుంటారు మీరు. ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో, అలా ఆ మహేష్ బాబుని చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్‌గా కృష్ణ గారు నేను క్లాస్‌మేట్స్ మీరు కూడా ప్రస్తావించారు. మీ ఏలూరు కాలేజీలో క్లాస్‌మేట్స్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్‌గా, క్వైట్‌గా ఉండేవాళ్ళందరినీ ముందు బెంచ్‌లో కూర్చోబెట్టి అల్లరి బ్యాచ్‌కి వెనక కూర్చోబెట్టి. ఓకే. ఆ విధంగా మీ ఇద్దరం పక్కన ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు అంటారు ఇద్దరు కూడా. ఓకే. అల్లరి చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, ఏదో విజిల్స్ చేయటం కానీ, లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయటకు పోవటం కానీ. ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు. అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే. అందుకని పర్ఫెక్ట్‌గా క్లాస్‌కి రావడం, క్లాస్‌లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకి ఏదో యూరిన్ వెళ్తారండి అదేంటి ఇదండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసలాగా ఉండేవి. ఒక వరుస బెంచ్‌లో మేము ఉండేవాళ్ళం నలుగురు, ఇంకో వరుస బెంచ్‌లో ఇంకో నలుగురు. ఇట్లా చాలా పర్ఫెక్ట్‌గా చేసాం. అప్పుడు అనేవాడు అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు, సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు. చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అనేంత కలర్లో ఉండేవాడు. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టులాగా ఉండేది. అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్గా వచ్చాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు. అందరూ సపాట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది. సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. సినిమా యాక్టర్ ఇంత బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. ఇప్పుడుగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశారు. రైటింగ్ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. వచ్చినప్పుడు ఇది చూశాడు.
చూసిన తర్వాత పిలిచాడు. పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే చేస్తానండి అని ఆయన పిలిచాడు. అడిగాడు. ఓకే. అంటే మంచి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యాని ఇచ్చాడు. ఓకే. ఇచ్చే ఈయన తర్వాత చేశాడు, వచ్చేయమన్నాడు ఆయన. వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఆయన మా బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ ఆయన, చర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి పొజిషన్ రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే, అప్పుడు ఈయన అప్లై చేశాను. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు. అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను కలుస్తూ ఉండేవాడిని. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్ లో అంతా కృష్ణ గారి అబ్బాయి లెగసీ అయితే ఉంది. ఆ లెగసీ అయితే ఉంది, లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, బ్రదర్స్ లాగా చేసాం. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారి బాగా కాన్ఫిడెన్స్, ఓకే మంచి యాక్టర్ అవుతాడు వీడు. అంటే రమేష్ ముందయ్యాడు, రమేష్ అయ్యేటప్పుడు ఇంకా చిన్నాడు, అప్పుడు కూడా అనే ఉంటాడు రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు మహేష్ బాబు. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు వెరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. మా సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు. ఆ వారసుడు అడిగితే ముందు నేను చేయను ఆ క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అలా చేశాను. ఈ మహేష్ బాబు కూడా మరి దాంట్లో అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. ఓకే, అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చిన పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో అన్ని రకాల. అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు, నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా అదర్గా ఉందండి.
ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశారు ఇది అని చెప్తాంటే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. అతడి సినిమా చూసాక సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది గుర్తింపు అయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయలేదు, నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో క్యారెక్టర్ ఎలాంటిది అయినా సరే అలా చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అతడి సినిమా విషయానికి వస్తే సార్, అంటే మీకు ఒక బ్యూటీ చెప్తాను. బ్యూటీ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, అతడు సినిమాకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు నిర్మాతకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోకి ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి, అతడు హీరోయిన్కి కూడా ఈ రోజుకి ఏజ్ అయిపోవాలి. అవును, ఇప్పటికి కూడా హీరోయిన్గా చేస్తాను, ఇప్పటికీ హీరోయిన్గా చేస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్లో. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి సార్? అతడు సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. అలాగే, ఈవెన్ కెమెరామెన్ అలాగే ఉన్నాడు, మరి డైరెక్టర్ గారు కూడా టాప్లో ఉన్నాడు. అవును, ఏ విధంగా చూసినా ఆ టీం అంతా కూడా టాప్లోనే. అవును, ఇప్పటికీ కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా. సో ఇది మరి దీన్ని ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి కూడా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి. ఇప్పుడు ఏమిటంటే వీడియో చూస్తున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నాం అనుకోండి, ఫోన్లు వస్తాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏమిటంటే అది మొత్తం డార్క్ అయిపోతుంది కదా, స్క్రీన్ తప్ప ఇంకేముండదు, పక్కన ఉన్నాడు కూడా మనకు కనపడదు. ఇంక ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. అది దాంట్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంట్లో మీరు ఒంటరిగా సినిమా చూసిన దానికి, థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే కదా సార్? ఎందుకంటే ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ చప్పటి కొడుతున్నారు, ఎక్కడ బాగుంది అంటున్నారు, ఇవన్నీ కూడా థియేటర్లు తెలుస్తాయి. అందుకని థియేటర్లో చూసేటట్టుగా ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేశారు. కాబట్టి పైగా హైదరాబాద్లో ఉండేవాళ్ళ కోసం అని హైటెక్స్లో కూడా అవును రిలీజ్ చేయడానికి వేరేగా చేయాలి. అవును, ఇప్పుడు దీనికోసం చేసిందంతా చాలు, సరే అది కూడా చేయండి ఎంతైనా పర్వాలేదు, ఆ ఒక్క ప్రింటే రిలీజ్ అయ్యింది, అది అక్కడ రిలీజ్ చేద్దాం. ఎందుకు సార్ ఇంత స్వార్థం? మీ ఫ్రెండ్ కొడుకనే అట్లా ఫ్రెండ్ కొడుకు అనేది ఉంటుంది డెఫినెట్గా. మంచివాడు, చాలా మంచి వ్యక్తి. కృష్ణ గారు ఎంత మంచిగా ఉంటాడో బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్? దాంట్లోకి అతను సినిమా ఇన్ని సినిమా తీసిన 25 సినిమాల్లో మిగిలిన గురించి చెప్పేదానికంటే అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేశాను. సార్, నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడతారు, సినిమా చూశారన్నారు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే, కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం సార్. సోమన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప, సోమన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి, లేదా తాత క్యారెక్టర్ చేసి, లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి, బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను. ఎవరికైనా నేను బతుకున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి. శోభన్ బాబు అంటే ఒక అందగాడు అంతే. నేను అలా ఉండాలని అంటున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. నీది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులైన సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడు ఆయన. నేను చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అది అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. తర్వాత ఇవాళ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసింది కూడా శోభన్ బాబు గారే నాకు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద నేను వాడాలి వేయటం చప్పటం అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు ఇట్లాంటి మనసులో పెట్టుకోకూడదు చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీరు ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని.
ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను అనుకోకుండా, అవకాశం వచ్చింది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి 2 సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం దాంట్లో కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యారే, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి. అదేంటి అని మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి, ఎప్పుడు అస్సలు కుదరదు కదా, నేను ఎట్లా వెళ్తాను? వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచిపెడతారు అని అనుకుంటే నీ అంత తెలియదు కూడా ఎవరు లేరు. లేదండి మంచిగా అదే అలాంటిది జరగదని అన్నా. కానీ నా అదృష్టం నాకు తెలియదు. ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి, నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీ లేవును, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఒక 2 నెలల రోజులు అటు ఇట్లో ఇచ్చేస్తా అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చేది. అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం ఏం చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను మాట్లాడతాను. బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు. సరే ఏదేమైనా ఒక మంచి సినిమా, మళ్ళీ ఒక కొత్త సినిమా లాగే. అంటే 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే మనం ఇంకా బతికే ఉన్నాం, మనం ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం, పేరు రావాలని ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకో సినిమా తీయగలగాలి, మొదలు పెడదామని కూడా ఉంది. అయితే ఇందాక మొన్న నా ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో అడిగారు దీనికి పార్ట్ 2 ఎవరో తీస్తారా అని. అదే సార్ నెక్స్ట్ అది ఒరిజినల్గా ఆ థాట్ డైరెక్టర్ గారికి కూడా ఉందనుకుంటా, అందుకే దాన్ని ఎండింగ్ కూడా మమ్మల్ని సూపర్ షాట్ అని చెప్పి అందరూ అన్ని క్యారెక్టర్లు కలుసుకోవటం, ఇవన్నీ చెప్పడం, లేకపోతే ఒక పార్ట్ పెట్టడం, ఇవన్నీ చేస్తారు కదా. అందులో అది ఏమి ఉండదు. అక్కడ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నది ఒడ్డుకు వచ్చేసి అస్థికులు కలిపేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరు బాసర్లపూడి అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఒక క్యాప్షన్ ఇచ్చారు. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ గారు అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అతడు సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే దానికి సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ బాబు గారు అబ్బాయి రెడీగా ఉన్నారు, గౌతమ్ గారు. సో అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు ఒక 2-3 ఏళ్ళు ఆగైనా? అది కాదు ఇప్పుడే కాదు అది సార్, అంటే ఇది మహేష్ బాబుతోనే చేయగలిగారు సీక్వెల్ అని చేసి. సార్ అది మహేష్ బాబు గారు అబ్బాయితో చేయటం అనేది అది తర్వాత, అది వేరే. జేబేరీకి అయితే ఆలోచన గారితో చేసాం, మహేష్ బాబుతో చేసాం, గౌతమ్తో కూడా చేయకూడదని ఏం లేదు కదా. నాగేశ్వరరావుతో చేసాం, నాగార్జునతో చేసాం, తర్వాత వాటిలో కూడా చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. సార్ ఇప్పుడు జేబేరీ అనగానే నాకు తెలిసి అప్పటి ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీశారు మీరు. బాలకృష్ణ గారితో తీశారు, నాగార్జున గారితో తీశారు. బట్ నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే నా తమ్ముడు అని సగర్వంగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి. అంటే చిరంజీవి నాతో ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా అతను పెద్ద టాప్ రేంజ్కి వెళ్తాడని చెప్పిన వ్యక్తి మురళీమోహన్ గారు. మీరు అంత గ్రాండ్గా సినిమాలు తీస్తున్నప్పుడు, అంత వేగంగా ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎందుకు సినిమా ఫైనల్ కాలేదు? అంటే తీయాలని మనసులో చాలా కోరుకుండేది సార్. చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నప్పుడు చెప్పాడు అనమాట, సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే. అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం సార్. ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని రైట్స్ అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాం. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాను పండినాను. నేను సబ్జెక్ట్ చూడు, సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటాయి, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు, నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు, రెడీ అన్నాడు. కానీ మరి అది ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది జేబేరీ బ్యానరు, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది అందుకే తీయలేకపోయాం. సార్ మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు,
అంటే మీ ముందు ఒక సినిమా నెంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే, మొన్న 'కలేజా' సినిమా రిలీజ్ అయినప్పుడు 10 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అండ్ 'అతడు' సినిమా నంబర్స్ పరంగా ఎంత రేంజ్‌కెళ్తదని మీరనుకుంటున్నారు? దాని గురించి నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. సార్. ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా మాదదే. సార్. నీ కృషి నువ్వు చెయ్యి. సార్. ఫలితం గురించి ఆలోచించొద్దు. గీతలో చెప్పిన వాక్యం. సార్. కృష్ణ పరమాత్ముడు చెప్పింది. అందుకని మా కృషి మేము చేస్తున్నాం. హ్మ్. మళ్ళీ పాత సినిమాలాగా కాకుండా కొత్త సినిమాలాగా ఉండేటట్టుగా హ్మ్. అన్ని టెక్నికల్‌గా కూడా దాన్ని బాగా డెవలప్ చేసి చేస్తున్నాం. అది డెఫినెట్‌గా సక్సెస్ అవుద్ది. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా అది దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే ఆ! సార్. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అనుకుంటారు వాళ్ళ యంగర్ జనరేషన్. అంతే కదా సార్. పైగా ఒకసారి చూసి ఆనందం పొందాలండి. పైగా 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కూడా ఆకలి మీద ఉన్నారు సార్. అట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకో 2 ఇయర్స్ దాకా సినిమా రాదు. సినిమా రాదు. 'రాజమౌళి' గారి సినిమా ఎలా రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యేదాకా రాదు. అవును. అందుకని ఇదే ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. అంటే సార్ ఖచ్చితంగా మంచి మంచి సినిమా అవుద్ది. అందరూ చూస్తారు ఒకసారి. సార్. మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్. అనే ఆలోచన వస్తుంది. సార్ ఫైనల్‌గా ఒక క్వెషన్. 'జైబేరి ఆర్ట్స్' ఒకప్పుడు సంచలనం సృష్టించిన బ్యానర్. తర్వాత 'అతడు' తర్వాత బ్రేక్ వచ్చింది. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్‌లో సినిమాలు స్టార్ట్ చేయబోతున్నాము. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చిన్న సినిమాలతో స్టార్ట్ అవుతామని చెప్పి అన్నారు. సార్ ఇది మాత్రం చాలా సీరియస్ క్వెషనే. మురళీమోహన్ గారు లైఫ్‌లో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా. ఆయన ఎక్కడ చేయబెట్టినా ఒక మంచి భర్త అనిపించుకున్నారు, ఒక మంచి తండ్రి అనిపించుకున్నారు, ఒక మంచి హీరో అనిపించుకున్నారు, నిర్మాత అనిపించుకున్నారు, బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు. ఇన్ని సాధించిన మురళీమోహన్ గారు ఈ రోజున ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్ రేట్ మీరున్నప్పుడు 3, 4 ఉండింది. ఇప్పుడు 2కి పడిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకటే సార్. అంటే టైప్ 2 హీరోలకు కూడా థియేటర్‌కి ఆడియన్స్ రావట్లేదు. ఇలాంటి సమయంలో మురళీమోహన్ గారు ఎందుకు ఈ డేర్ చేసి మళ్ళీ నిర్మాణంలోకి వస్తున్నారు? అంటే ఇవాళ ఈ స్టేజ్‌కి వచ్చేవాడి బేస్ అంతా సినిమాయే కదా! సార్. నేను విజయవాడలో ఉండగా నా బిజినెస్ చేస్తే మహా అయితే ఒక ఇల్లు కొనుక్కునేవాడిని. అవును. విజయవాడలో ఎక్కడో సెటిల్ అయ్యి ఉండేవాడిని. లేదు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయి ఇప్పుడు పెన్షన్ తింటా ఉండేవాడిని. సార్. ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే సినిమా. సార్. బికాజ్ ఆఫ్ సినిమా ఈ రోజున ఈ స్టేజ్‌లో ఉన్నాం. మరి ఈ సినిమాని మర్చిపోకూడదు కదా మనం. హ్మ్. అందుకని సినిమా చేద్దాం. హ్మ్. రామోజీరావు గారు తీశారు. అన్ని బడ్జెట్ సినిమాలు తీశారు తప్ప ఎక్కడన్నా పెద్ద సూపర్ హిట్ పెద్ద కాస్టింగ్‌ని పెట్టి చేసి లేదు ఆయన చిన్న సినిమా తీస్తే అది పెద్ద సినిమా అది అయిపోయింది. పెద్ద సినిమాలయ్యాయి. అవును. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా పెద్ద కాస్టింగ్‌ని పెట్టుకొని 4 హీరోలని పెట్టి తీయగలిగిన కెపాసిటీ ఆయనకుంది. అవును. ఆ సంస్థ అడిగిందంటే హీరోలు కూడా డేట్లు ఇచ్చేస్తారు. డబ్బుల గురించి కుదరలేదు వాళ్ళు చేసేస్తారు. కానీ ఆయన చిన్న సినిమా తీసి పెద్ద సినిమా చేయాలి అన్న ఆలోచనలో వచ్చి కూడా ఇప్పుడు నేనేంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. సిస్టమ్ మారిపోయింది. ఈ గ్యాప్‌లో పెద్ద సినిమా చేసేదానికంటే కూడా ఒక చిన్న సినిమాతోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సార్. మీరు ఆ రోజున ప్రశ్నలో అడిగిన రోజులు అక్కడే అన్నా నేను. రేపటి నుంచి నాకు అన్ని ఈ ఫోన్లే వస్తాయన్నాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచే మొదలైపోయింది. అవునా? నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని సబ్జెక్ట్ చెప్తా ఉండే. హ్మ్. పెద్ద సినిమాలు అంటూ చేస్తే వారసులు సీక్వెలే చేస్తాం. అవునా? సూపర్. దాంతో ఇది ఈజీ కదా! అవును. డైరెక్టర్ ఈజీ, హీరో ఈజీ, బ్యానరు ఈజీ. సో లాంచ్ చేయొచ్చయితే మీరు 'గౌతమ్‌ని'. అదే ఆ సైడ్ నుంచి రావాలి. ఓకే. ప్రపోజల్ అనేది మన సైడ్ నుంచి మీరు రెడీగా ఉన్నారు. నేను రెడీ. ఓకే. సూపర్. అండ్ సార్ ఫైనల్‌గా అంటే 'అతడు' లాంటి సినిమాని మళ్ళీ ఇంకొకసారి థియేటర్‌కి తీసుకొచ్చి ఈ జనరేషన్‌కే కాదు సార్, మా జనరేషన్ కూడా అంటే మేము ఆల్రెడీ చూసినోళ్ళమైనా సరే అందరికీ మరొక్కసారి ఒక అద్భుతాన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నారు. మీ ప్రయత్నం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ప్రయత్నంలో మీకు ఒక్క రూపాయి లాభం లేదు. మీరు చేస్తుంది ఒక మంచి కాజ్ కోసం. ఒక మంచి కాజ్ కోసం ఒక మంచి సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ ప్రయత్నం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ చిత్రం మీ అందరి కోసం మీరు థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం. ఇందులో ఏం ఫైనాన్షియల్గా ఆలోచించి చేయట్లేదు. ఒక్కసారి మా సంతృప్తి కోసం మీరు అందరూ థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆనందించారు. థ్యాంక్ యూ. అదే నేను కోరుకుంటున్నాను.